Radio City podcast. రేడియో సిటీ పిట్ట కథ మీరు వింటున్నారు. మధ్య మధ్యలో వైజాగ్ సిటీ FM అంటే రేడియో సిటీ 91.1లో నేను మీ ఆర్జే యోగితాని. పర్సిస్టెన్స్, హార్డ్ వర్క్, హానెస్టీ ఎప్పుడు మనకి లాభాలే తీసుకొస్తాయి అన్న పాయింట్ పైన ఈ రోజు ఒక మంచి స్టోరీ తెలుసుకుందాం. అనగనగా చైనాలో ఒక ఎంపరర్ ఉన్నారంట. ఆయన చాలా మందికి కాంటెస్ట్ పెడుతూ ఉంటారు. అందులో గెలిచిన వారికి బోల్డ్ అని అవార్డ్స్ లేదా బహుమతులు ఇస్తూ ఉంటారనమాట. అదే త్రోవలో ఒకసారి ఒక కాంటెస్ట్ పెట్టారు. కాంటెస్ట్ ఏంటి అంటే, ఒక ఖాళీ పూల కుండీలో అందమైన పువ్వుని ఎవరైతే గ్రో చేస్తారో వాళ్ళకి చాలా ఊహించలేనంత పెద్ద బహుమతి ఇస్తారు అని అనౌన్స్ చేశారు. చాలా మంది వచ్చారు. రకరకాల పువ్వుల్ని గ్రో చేశారు. రంగురంగుల పువ్వులు, చిన్నవి పెద్దవి, చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో. కానీ అందులో ఒక ఆయన ఖాళీ పాట్ తీసుకొచ్చాడు. అదేంటి, అందరూ పువ్వులు అందులోని గ్రో చేసి తీసుకొస్తే నువ్వు ఖాళీ పాట్ ని తీసుకొచ్చావు ప్రెజెంట్ చేయడానికి అని ఆ ఎంపరర్ అడిగారు. అడిగిన వెంటనే పింగ్ అన్నారు, నేను కడుపు కోసం, బట్ట కోసం, ఇంట్లో వాళ్ళ కడుపు నింపడం కోసం కష్టపడుతున్నాను. కానీ ఆ టైంలో గ్రో చేయడానికి కూడా ప్రయత్నించాను. నేను కష్టపడి చేసినా కూడా అందులో ఫ్లవర్ గ్రో చేయలేకపోయాను. నా ఫెయిలియర్ ని యాక్సెప్ట్ చేద్దామని మీ ముందుకి తీసుకొచ్చాను ఈ ఎంప్టీ పాట్ ని అని అనగానే ఆ ఎంపరర్ చాలా ఆనందించారు. నీ నిజాయితీతనం నాకు చాలా నచ్చింది. అందరూ బహుమతి గెలుచుకుందాము అని రకరకాల పువ్వులు తెచ్చారు. కానీ నువ్వు నేను గ్రో చేయలేకపోయాను, నేను ఓడిపోయాను అని ఆనెస్ట్ గా ఒప్పుకున్నందుకు నీకోసం కూడా ఒక చాలా మంచి బహుమతి ఇస్తాను. ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ మంది చేస్తారు అని చాలా ఆనందించారు. ఆ ఎంపరర్ కూడా, ఆ స్పెషల్ రివార్డ్ అందుకున్న ఆ పింగ్ అన్న మనిషి కూడా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఆనెస్టీ ఇస్ అ బెస్ట్ పాలసీ ఇన్ లైఫ్. మనం జనాలని ఎంత డిసప్పాయింట్ చేసినా కూడా, చేస్తామని తెలిసినా కూడా ఆనెస్ట్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడో ఒకసారి మనకి పే బ్యాక్ అనేది చేస్తుంది. ఇలాంటి అమేజింగ్ స్టోరీస్ కోసం కీప్ లిసనింగ్ టు రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. Radio City podcast.